వెల్కమ్ టు మెగా 9 టీవీ. తిరుపతి కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ యువత పోరు పేరుతో భారీ ఆందోళన చేపట్టింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో దాదాపు 5,000 మంది దీనికి హాజరయ్యారు. అనంతరం కలెక్టర్కి భూమన సహా పార్టీ నేతలు వినతి పత్రం అందించారు. కూటమి ప్రభుత్వం తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేసిందని, ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి నేడు ఒక్క హామీ కూడా నెరవేర్చటం లేదని ఆరోపించారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో నాడు నేడు ద్వారా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేశామన్నారు. ప్రభుత్వం దగాకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టామన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులను, యువతని, అన్ని వర్గాలని దగా చేసి, తప్పుడు వాగ్దానాలు చేసి, అమలు చేయను అని మనసులో అనుకొని ఇవన్నీ కూడా మీకు చేస్తాను అనని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాల కంటే దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు 5 సంవత్సరాల కాలంలో నేను పేద ప్రజలకంతా కూడా ఇస్తానని ఎన్నికలప్పుడు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా అందరినీ కూడా దగా చేస్తున్నారు. దగా చేయటంలో ఏ ఒక్క వర్గాన్ని కూడా ఆయన వదలటం లేదు. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నాడు నేడు అన్న పేరుతో దాదాపు 50,000 కోట్ల రూపాయలతో విద్యార్థుల యొక్క జీవితాలను సమూలంగా మార్చటానికి, నాణ్యమైనటువంటి విద్య వాళ్ళకు అందించటానికి ప్రభుత్వ స్కూళ్ళ పరిస్థితుల్ని సంపూర్ణంగా మార్చివేసి, ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి పేద విద్యార్థులకు అందరికీ కూడా కార్పొరేట్ విద్యార్థులు ఏ స్థాయిలో చదువుకుంటున్నారో అంతకంటే మెరుగ్గా బైజూస్ కంటెంట్లని, ల్యాప్టాప్ల్ని వాళ్ళకు అందించటమే కాకుండా అధ్యాపకులకు శిక్షణ ఇప్పించి అత్యంత గొప్పగా వాళ్లకు చదువు చెప్పించి ఆ తరువాత ఇంజనీరింగ్ చదవాలా మా పిల్లలు, డాక్టర్లు కావాలా అన్న సదాశయంతో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని సంపూర్ణంగా అమలు చేయటానికి ఏ ఒక్కరికి కూడా అర్హత ఉన్నటువంటి వాళ్లకు అది అందకుండా ఉండే పరిస్థితి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో విద్యా దీవెనకు, వసతి దీవెనకు దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఆయన పేద ప్రజలకు అందించటం జరిగింది. ఈ ప్రభుత్వం అంతకంటే ఎక్కువ చేస్తానని చెప్పి వాగ్దానం చేసినటువంటి ఈ పార్టీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలు అధికారంలోకి వచ్చిన తరువాత ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 2024 మార్చ్, ఏప్రిల్ మేకు సంబంధించిన త్రైమాసికకు సంబంధించిన బకాయిలన్నీ కూడా అందివ్వబోతే ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసి దాన్ని కట్టడి చేసినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొన్న డిసెంబర్ వరకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మొత్తం కేవలం 700 కోట్ల రూపాయలే. కానీ వాళ్లకు చేరాల్సింది 4,600 కోట్ల రూపాయలు. 4,600 కోట్ల రూపాయలు, 7,100 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపులు ప్రతి సంవత్సరము ఉండాల్సిన దానికంటే కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి దానికంటే కూడా అతి తక్కువగా కేవలం 2,600 కోట్ల రూపాయలు మాత్రమే ఈ బడ్జెట్లో వాళ్ళు కేటాయించటం జరిగింది. ఈ కేటాయింపులు కూడా పక్కదారులు మళ్లించేటువంటి అవకాశం ఉంది. దాదాపు 7,100 కోట్ల రూపాయలు అవసరమైతే 2,600 కోట్ల రూపాయలు ఏ మూలకు సరిపోతుంది? ఇలా డాక్టర్లు, ఇంజనీర్లు కావాలనుకుంటున్నటువంటి పిల్లలంతా కూడా ఈ రోజున ఆ కళాశాలలను మానివేసి రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి దాపురించింది. దాపురించడానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం. ఈ కూటమి చేస్తున్నటువంటి ఈ మోసానికి, ఈ దాష్టీకానికి, ఈ ప్రజా వ్యతిరేక చర్యలకి ఈ రోజున మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల ముందర
పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేసి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దగాను కలెక్టర్ గారికి నివేదించటం జరిగింది. దాంతోపాటు మేము అధికారంలోకి వస్తే 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పన చేస్తాము అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా లేదు. డిఎస్సి మేము ప్రకటిస్తే దాన్ని రద్దు చేసినారు. ఈయన వెంటనే దాన్ని అమలు పరుస్తానని ఇప్పటి వరకు ఆ డిఎస్సి యొక్క ఊసే లేదు. అద్దో ఇద్దోనని బూచిలాగా చూపిస్తున్నారు. యువతకు ఉద్యోగాలు ఇచ్చేంత వరకు 3,000 రూపాయల జీవన భృతి ఇస్తామోనని ఎన్నికల హామీ ఇవ్వటం జరిగింది కూటమి. కానీ ఒక్క రూపాయి కూడా ఇంతవరకు ఇవ్వలేదు. నిరుద్యోగులకందరికీ కూడా 3,000 రూపాయల చొప్పున భృతి కల్పిస్తే 7,200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి ప్రతి సంవత్సరము. బడ్జెట్లో దానికి సంబంధించిన కేటాయింపు 0, అంటే ఒక్క పైసా కూడా కేటాయించనందుకు నిరసనగా ఎంత దగా చేస్తున్నది, ఎంత మోసం చేస్తున్నది, ఎంత దుర్మార్గంగా వాడుకున్నది ప్రజలనందరినీ కూడా వాడుకొని ఓట్లు వేయించుకొని ఈ రోజున ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అని చేస్తున్నటువంటి ప్రకటనలకి, చేస్తున్నటువంటి ఈ దగాకి వ్యతిరేకంగా ఈ రోజున పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. మూడోది, జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమున్నతమైనటువంటి ఆశయంతో 17 మెడికల్ కళాశాలల్ని, ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని ఏర్పాటు చేయాలని తీర్మానించి 5 మెడికల్ కళాశాలల్ని పూర్తి చేసి దాదాపు 700 మంది విద్యార్థులకు అందులో సీట్లు కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు చదువుకుంటున్నారు. దాదాపు 2,550 మెడికల్ సీట్లను కేంద్ర ప్రభుత్వం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్లకు చదువు ఉచితంగా ఇవ్వటానికి, పేద ప్రజలకు సమున్నతమైనటువంటి నాణ్యమైన వైద్య విద్య ఇవ్వటానికి ఆయన 17 మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని తలపిస్తే ఈ రోజున మిగతా 12 మెడికల్ కళాశాలలు మాకు అవసరం లేదు, ఇవన్నీ కూడా ప్రైవేటీకరిస్తాము అని పేద విద్యార్థుల మీద పగతో చేసినటువంటి ఈ దగాకు వ్యతిరేకంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనలతో, ఆయన నేతృత్వంతో, ఆయన ఆదేశంతో లక్షలాది మంది ఈ రోజున తల్లిదండ్రులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, యువకులు అందరూ కూడా ఓ కథన రంగంలోకి దూకినట్టుగా పెద్ద ఎత్తున ఈ రోజున ఉద్యమించి మా బాధలు ఇవి, మా బాధల్ని తీర్చకపోతే మరింత పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామోనని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లకు అందరికీ కూడా ఈ రోజున విజ్ఞాపన పత్రాలు ఇవ్వటం జరిగిందని తెలియజేస్తుంది.